హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు మంచి జాబ్ అప్డేట్ అనమాట. సో చూసారు కదా తమిళ మనకు. సో అసిస్టెంట్ కెమిస్ట్రీలు అనమాట. సో చూద్దాం మరి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇది మనకు ఎన్టీపీసీలో అయితే మనకు అసిస్టెంట్ కెమిస్ట్రీ ఉద్యోగాలు అనమాట. సో చూద్దాం మరి డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్టెప్ బై స్టెప్. క్వాలిఫికేషన్ ఏంటి, సో మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, స్టార్టింగ్ డేటు, లాస్ట్ డేటు, సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం. సో కొత్త వ్యూవర్స్ ఇంకా ఎవరైనా నా ఛానల్ కానీ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో మీకు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కావాలి డైలీ అంటే నా వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇమీడియట్లీ వెంటనే అందులో జాయిన్ అవ్వండి. ఓకేనా. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకైతే ఎన్టీపీసీలో అసిస్టెంట్ కెమిస్ట్రీ ఉద్యోగాలు అనమాట. ఓకేనా. ఎన్టీపీసీలో మనకైతే అసిస్టెంట్ కెమిస్ట్రీ ఉద్యోగాలు. సో చూద్దాం మరి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరెవరు ఎలిజిబుల్ ఇంకా చూసుకుంటే మనకు వచ్చేసి ఇది మనకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ అంటాం. సో దీని నుంచి అయితే మనకు దాదాపు 40 అసిస్టెంట్ కెమిస్ట్రీ ఉద్యోగాలకైతే ట్రైనింగ్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దాదాపు 40 అనమాట, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇందులో చూసుకుంటే మొత్తం పోస్టుల్లో మనకు వచ్చేసి అన్రిజర్వ్డ్ ఇందులో 17 ఉన్నాయి. సో టోటల్గా మనకు 40 ఉన్నాయి. ఇందులో వచ్చేసి అన్రిజర్వ్డ్ యూఆర్లు వచ్చేసి మనకు 17 ఉద్యోగాలు ఉండడం జరిగింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి మనకు 4 ఉన్నాయి. అదేవిధంగా వచ్చేసి మనకు ఓబీసీ, ఓకేనా, ఓబీసీ ఉంటుంది కదా మనకు. ఓబీసీలో మనకు నాన్ క్రిమిలేయర్ ఉంటుంది, ఎన్సీఎల్ అంటాం కదా. వీళ్ళకి వచ్చేసి దాదాపు మనకు 10 ఉద్యోగాలు ఉన్నాయి. సో ఎస్సీ వాళ్ళకి వచ్చేసి మనకు 6, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మనకు 3 ఉద్యోగాలు. సో టోటల్గా వచ్చేసి మనకు 40 వేకెన్సీస్ ట్రైనీ కింద, అసిస్టెంట్ కెమిస్ట్రీ ట్రైనీ కింద అయితే వీళ్ళు తీసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో చూసుకుంటే మరి దీనికి సంబంధించి మరి ఎంపిక ఏ విధంగా జరుగుతుంది, దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం మరి. సో ఓవరాల్గా అయితే ఇవి మనకు అన్రిజర్వ్డ్ 17, ఈడబ్ల్యూఎస్లో 4 ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకు నాన్ క్రిమిలేయర్స్ ఉంటుంది కదా, వాళ్ళకి వచ్చేసి 10, ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీ వాళ్ళకి 3 అనమాట. సో చూసుకుంటే ఇక్కడ మెయిన్గా మనకు వచ్చేసి క్వాలిఫికేషన్స్ కావాలి, అర్హత ఏమి ఉండాలి. మరి దీనికి యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి చూసుకుంటే, అర్హతల విషయానికి వస్తే సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు 60% మార్కులతోటి ఎంఎస్సి కెమిస్ట్రీ, ఓకేనా, 60% మార్కులతోటి మనకు ఎంఎస్సి కెమిస్ట్రీ అయితే చేసి ఉండాలి. ఓకేనా. ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి ఉండాలి, 60% మార్క్స్ ఉండాలి. ఓకేనా. సో ఇందులో చూసుకుంటే కొంచెం మనకు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఉన్నారు కదా, వీళ్ళు మామూలుగా పాస్ అయితే సరిపోతుంది. ఓకేనా. ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు అండ్ మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు కదా, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, వీళ్ళు జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. సో రిమైనింగ్ వాళ్ళకైతే కంపల్సరీ 60% మార్క్స్ తోటి మీరు ఎంఎస్సి కంప్లీట్ చేసి ఉండాలి, అది కెమిస్ట్రీ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు 31/7/2026 నాటికి ఫలితాలు వెలువడే చివరి ఏడాది సెమిస్టర్ రాసే విద్యార్థులు కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఓకేనా. 31/7 సో 2026. సో ఈ డేట్ నాటికి ఒకవేళ మనకు రిజల్ట్స్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అని చెప్పారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అదేవిధంగా సెమిస్టర్ విద్యార్థులు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఈ సెమిస్టర్ రాసే విద్యార్థులు అంటే ఈ డేట్లో మీకు రిజల్ట్స్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి మరొక ఇంపార్టెంట్ పాయింట్, సో ఏజ్. సో మరి ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి ఏజ్ విషయానికి వస్తే మనకు వచ్చేసి 27 సంవత్సరాలు అయితే మించకూడదు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు, అదేవిధంగా మాజీ సైనికుల ఉద్యోగులకు అయితే ప్రభుత్వ నిబంధనల అనుగుణంగా మనకు సడలింపులు అయితే ఉంటాయి. సో యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం మనకు 26 ఇయర్స్ అయితే దాటకూడదు. ఇంకా రిజర్వ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే సడలింపు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ అండ్ మాజీ సైనికులు ఉంటారు కదా వాళ్ళకు. ఓకేనా. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో దాదాపు వచ్చేసి మనకి ఇక్కడ 27 ఇయర్స్ అయితే దాటకూడదు. ఓకేనా. 27 సంవత్సరాలు అయితే దాటకూడదు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి అప్లికేషన్ ఫీ. ఓకేనా. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే మనకు వచ్చేసి ఇక్కడ జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 500 ఉన్నాయన్నమాట, గుర్తుపెట్టుకోండి. జనరల్ మనకు వచ్చేసి ఓబీసీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా ఓసీ అంటాం కదా, వీళ్ళందరికీ వచ్చేసి 500 రూపీస్ అయితే మనకు అప్లికేషన్ ఫీ అయితే మీరు చెల్లించాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 500 రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీ అయితే చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మరియు మాజీ సైనిక ఉద్యోగులకు అయితే ఎలాంటి ఫీజు లేదు. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నో ఫీ అనమాట, గుర్తుపెట్టుకోండి.
మిగతా వాళ్ళకు నో ఫీ. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అదేవిధంగా మాజీ సైనికులు ఉంటారు కదా, వాళ్ళకైతే ఎలాంటి ఫీజు లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మరి ఈ యొక్క ఉద్యోగాలకు అసిస్టెంట్ కెమిస్ట్రీ ఉద్యోగాలకు శాలరీ ఎంత ఉంటుంది, ఒకవేళ మనం కనుక సెలెక్ట్ అయితే ఉద్యోగాలకి వచ్చేటువంటి జీతం ఎంత. సో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ జీతం విషయానికి వస్తే సో ఇక్కడ చూడొచ్చు, మనకు అసిస్టెంట్ కెమిస్ట్రీ మనకు కనుక సెలెక్ట్ అయితే మనకు వచ్చేటువంటి జీతం ఫర్ మంత్ వచ్చేసి 30,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. ఓకేనా. సో 30,000 రూపీస్ నుంచి మనకు వచ్చేసి 1,20,000 రూపీస్ వరకు అయితే మనకు సాలరీ అనేది ఫర్ మంత్ అయితే రావడం అయితే గుర్తుపెట్టుకోండి ఈ యొక్క అసిస్టెంట్ కెమిస్ట్రీ ఉద్యోగానికి. ఓకేనా. సో ఇక్కడ దీంతో పాటుగా మనకు డిఏ, అదేవిధంగా పిఎఫ్, అదేవిధంగా గ్రాట్యుటీ, ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. సో డిఏ ఉంటుంది, డ్రాఫ్ట్ అలవెన్స్ అంటారు కదా, ఇదొకటి. మళ్ళీ పిఎఫ్ కూడా ఉంటుంది. ఓకేనా. సో ఇంకా కొన్ని ఇతర అలవెన్స్లు కూడా మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో శాలరీ పరంగా అయితే మంచి శాలరీ అనమాట. 30,000 నుంచి మనకు 1,20,000 వరకు జీతం వస్తుంది. దాంతోపాటు డిఏ ఇస్తారు, పిఎఫ్ ఉంటుంది, ఇతర అలవెన్స్ కూడా కొన్ని ఉంటాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో 60% మార్క్స్ తోటి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు మళ్ళీ ఇందాక నేను చెప్పినటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్లు కాకుండా వాళ్ళైతే పాస్ అయితే సరిపోతుంది. రిమైనింగ్ వాళ్ళు అయితే కంపల్సరీ 60% మార్క్స్ తోటి పాస్ కావాలి. ఓకేనా. సో దీనికి సంబంధించినటువంటి మరి అప్లికేషన్ చేయడానికి మనకు వచ్చేసి చివరి తేదీ చూసుకుంటే గుర్తుపెట్టుకోండి 10/7/2026. సో ఈ డేట్ లోపు అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇన్ టైం లోపు అయితే సబ్మిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎంపిక అనేది ఈ విధంగా జరుగుతుంది. మనం అప్లికేషన్ చేసిన తర్వాత మనని వీళ్ళు ఏ విధంగా మరి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేస్తారంటే చూసుకుంటే ఎంపిక చూస్తే మనకు వచ్చేసి సో ఎంపిక ప్రక్రియ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు వచ్చినటువంటి దరఖాస్తులన్నింటిని అయితే వీళ్ళు కంపల్సరీ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు, గుర్తుపెట్టుకోండి. చేసి రాత పరీక్ష అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారు, అప్లికేషన్ తీసుకున్న తర్వాత కంపల్సరీ అవన్నిటి షార్ట్ లిస్ట్ అయితే తీస్తారు. షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందులో వచ్చినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ అంటాం కదా, ఎస్టీకే. ఓకేనా. ఇందులో వచ్చేసి మనకు ఎగ్జిక్యూటివ్ అప్టిట్యూడ్ టెస్ట్, ఈఏటి, సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ ఒకటి. ఓకేనా. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎస్కేటి, సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్. అదేవిధంగా వచ్చేసి మనకు ఎగ్జిక్యూటివ్ అప్టిట్యూడ్ టెస్ట్. ఓకేనా. సో ఈ రెండు, ఓకేనా, ఈ రెండిట్లో మనకైతే 2 భాగాలు ఉంటాయి. సో దీనిలో అయితే అభ్యర్థులు కంపల్సరీ వీటిలో వేరువేరుగా క్వాలిఫై కావాలి. సో ఈ రెండిట్లో కంపల్సరీ వేరువేరుగా కంపల్సరీ మీరైతే క్వాలిఫై అయితే కావాలి. ఓకేనా. కంపల్సరీ క్వాలిఫై కావాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ధ్రువపత్రాల పరిశీలన అనంతరం కేటగిరీ వారీగా తుది ఎంపిక అయితే జరుగుతుంది. సో ఈ రెండిట్లో మీరైతే వేరువేరుగా క్వాలిఫై కావాలి. దీంతో పాటుగా మనకు వచ్చేసి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఓకేనా. మీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా, వాటిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫైనల్గా మనకు వచ్చేసి వీళ్ళ యొక్క ఇచ్చినటువంటి కేటగిరీ అయితే మనకి ఇందాక ఇచ్చాం కదా, ఓబీసీ వాళ్ళకి ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఉన్నాయి, ఓబీ అని చెప్పాం కదా. సో ఆ విధంగా మిమ్మల్ని అయితే సెలెక్షన్ చేస్తారు. సో కేటగిరీ వైజ్గా మనకైతే సెలెక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది మరొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు వచ్చేసి ఇక్కడ ఎంపిక అయిన వారికి మనకు 1 year అయితే శిక్షణ ఉంటుంది. ఓకేనా. ఒకవేళ సెలెక్ట్ అయితే కంపల్సరీ ఒక 1 year అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. 1 year ట్రైనింగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో వీరిని ఎన్టీపీసీకి చెందినటువంటి స్టేషన్లు, ప్రాజెక్టులు, భాగస్వామ్య అనుబంధ సంస్థల్లో ఎక్కడైనా నియమించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎన్టీపీసీకి సంబంధించినటువంటి స్టేషన్లు ఉండొచ్చు, లేకపోతే దీని భాగస్వామ్యం ఉన్నటువంటి ఏదైనా సంస్థలు ఉంటే అందులో అయితే మిమ్మల్ని అయితే నియమించేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి చూసుకోండి. ఓకేనా. దీనికి సంబంధించినటువంటి ఆ సంస్థలు అయితే మిమ్మల్ని నియమిస్తుంది. సో 1 year అయితే కంపల్సరీ ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా చూసుకుంటే మంచి ఆపర్చునిటీ. మనకు ఎన్టీపీసీ నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ కెమిస్ట్రీ ఉద్యోగాలు అనమాట, దాదాపు 40 ఉద్యోగాలు ఉన్నాయి. సో వివిధ కేటగిరీ వాళ్ళుగా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో చూసుకోండి. సో ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉండాలి, 60% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. ఓకేనా. సో మంచి ఛాన్స్. 10/7/2026 తేదీలోపు అయితే అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఉండి ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళకైతే గొప్ప అవకాశం. దాదాపు 30,000 నుంచి 1.20 1,20,000 వరకు అయితే జీతం వస్తుంది. డిఏ ఇస్తున్నారు, ఇతర అలవెన్స్ కూడా ఉంటుంది. ఓకే. సో ఇది మంచి
ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు అయితే జాబ్ అప్డేట్ అనమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా. అట్లీస్ట్ ఒక వీడియోకి అయితే ఒక 5K లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇస్తారని ఆశిస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్.